ఎవరితే ఇక్కడ మమ్మల్ని కాలికేయ సైన్యం అని చెప్పేసి సోషల్ మీడియా సైన్యాన్ని అవమానం చేసింది? నువ్వు డాక్టర్వా, యాక్టర్వా? నువ్వు మాత్రం ఈటీవీ, టీవీ5, ఆంధ్రజ్యోతిలో కూర్చుని ఇంటర్వ్యూలు ఇస్తున్నావే. నీకన్నా పెద్ద యాక్టర్ ఎవరైనా ఉందా? 10 లైట్లు వేస్తేనే కానీ నీ మొహం ఎక్కడుందో కూడా నాకు కనబడలేదు. జుట్టు పీక్కుంటేనే కానీ నీ ల్యాగ్ డైలాగులు నాకు అర్థం కాలేదు. నువ్వు నవ్వుతున్నావో ఏడుస్తున్నావో అసలు చూద్దామని చెప్పేసి టీవీల ముందు కూర్చున్న వాళ్ళకి అసలు అర్థం కాలేదు. అంత పెద్ద యాక్టర్వి నువ్వు. మాస్క్ పెట్టుకుని టీడీపీ కోసం పనిచేయడానికి వచ్చిన దొంగ ముంజలు మీరు. ఆమె వెనకేసుకొస్తున్నావు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీ ల్యాగ్ డైలాగులకి ఏమైనా అర్థం ఉందా? నువ్వు ఎవరి కోసమైనా పనిచేయచ్చు. చెత్త ముండల్లారా. ఇంకొక అమాయకురాలు వచ్చిందండి. అహల్య అమాయకురాలు అంటే 2 అమ్మాయిలు కావాలని అడుగుతారు సినిమాలో. కానీ 2 అమ్మాయిలు కూడా ఈవిడే చాలా అమాయకంగా పేరు పెట్టి మహిళల రక్షణ తదుపరి అంశాల మీద మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ నుంచి అధికార ప్రతినిధి గారు వచ్చారు. పాపం గత 5 సంవత్సరాల్లో చాలామంది ఎగిరెగిరి దంచారు వైసీపీలో. వాళ్ళు ఎవ్వరికీ రాని అవకాశం శ్యామల గారికి వచ్చిందండి అధికార ప్రతినిధి. ఆ శ్రీరెడ్డి గారు కూడా చాలా బాధపడ్డారు. ఏంటి, నేను ఇన్ని బూతులు మాట్లాడాను, ఎంతమందితో తిట్టించుకున్నాను, నాలో లేనిది ఆ శ్యామల గారిలో ఏముంది అని చెప్పి ఆవిడ వాపోయింది చాలాసార్లు. ఏమో ఎవరు టాలెంట్ వాళ్ళది. కాబట్టి ఈవిడ ఏం మాట్లాడతారు ఒకసారి విందామండి. ఎక్కడ స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారు. ఎక్కడ స్త్రీలను పూజించరో గౌరవించరో అక్కడ జరిగే సత్కర్మలకు విలువ ఉండదు అంటోంది మన సంస్కృతి. అలాంటిది మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. సరే, కనీసం గౌరవం కూడా దక్కట్లేదు. ఈ రోజున నలుగురికి మంచి చెప్పాల్సిన పరిస్థితుల్లో ఉండి కూడా ప్రజాప్రతినిధులు మహిళలకి కనీస గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతున్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టన మేస్తుందా అన్న చందాన నాయకుడు ఎలా మహిళలను అగౌరవపరుస్తూ మాట్లాడుతున్నారో ఆ నాయకుడు. అప్పట్లో ఆకాశవాణిలో చిన్నపిల్లలకి కథలు చెప్పేవారండి. ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో ఉండేది. ఆ రేడియోలో ఇలాంటి వాయిస్ వేసుకుని ఒక లేడీ ఎవరో వచ్చి చిన్నపిల్లలకి కథలు చెప్పేది, చందమామ కథలు. ఇప్పుడు అందరూ ఇలాంటి వాళ్ళని అపాయింట్ చేసుకుంది ఐపాక్ టీము. మీకు మొన్న ఒక అమూల్ బేబీ చెప్పడం మర్చిపోయాను. అమూల్ బేబీ కూడా మన దాని మీద ఏదో కంప్లైంట్ ఇచ్చాడు, యూట్యూబ్ కంప్లైంట్ ఇచ్చాడు. ఆడు అందరి మీద మాట్లాడిచ్చాట. ఆ అమూల్ బేబీ కానీ మనం ఏం అనకూడదట. అలా ఉండాలి రాజ్యం. ఒక్క మాట అంటే భరించలేరు, ఒక్క నిజం చెప్తే తట్టుకోలేరు. కానీ వీళ్ళు మాత్రం మొత్తం ఊరందరినీ అతను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తారు వీళ్ళు. ఇప్పుడు చంద్రబాబు కథలు చెప్పడానికి వచ్చారు కదా శ్యామల గారు. ఏం కథ చెప్తామమ్మా చెప్పు. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. మనుషులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు, అలాగే మాట్లాడుతున్నారు. కారు షెడ్డులో ఉండాలి, ఆడది వంటింట్లో ఉండాలి అంటారు ఒకళ్ళు. మీకు ఎవరమ్మా ఆ పేర్లు కూడా చెప్పే ఎందుకు మొహోటం ఎందుకు? ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇంక మొహోటాలు ఎందుకు? పలానా ఆయన ఇలాగ అన్నాడని చెప్పేయి. జీతాలు ఎందుకు, రూమ్లు కట్టిస్తాను, రాత్రంతా సంపాదించుకోండి అంటూ డ్వాక్రా మహిళలను ఉద్దేశించి మాట్లాడతారు ఇంకొకళ్ళు. ఆడవి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి అంటారు ఇంకొకళ్ళు. అసలు మూడో మాట బాలకృష్ణ గారు అన్నారు. బాలకృష్ణ గారి గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఆల్మోస్ట్ ఒక పసి మనసు లాంటిది ఆయన్ని. ఆయన ఎవరేమన్నా అని పట్టించుకునే మంచి కాదు. ఎప్పుడో జరిగింది ఇది. ఎప్పుడో ఆయన ఫ్లోలో ఏదో సినిమా ఫంక్షన్లో ఫ్లోలో అన్న మాటని తీసుకొచ్చి రాజకీయంగా ఉపయోగించుకోవటానికి ఇప్పుడు ఈ పేదరాజు పెద్దమ్మ వచ్చేసింది. చందమామ కథల్లో పేదరాజు పెద్దమ్మ ఉంటుంది కదా, ఆ పేదరాజు పెద్దమ్మ ఈ పేదరాజు పెద్దమ్మ. ఇప్పుడు ఈవిడ వచ్చి ఏమంటది, అప్పుడెప్పుడో మాట్లాడిన బాలకృష్ణ గారి డైలాగ్ కూడా మెన్షన్ చేసింది. ఓకే, తర్వాత అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ ఒక ఉన్నత స్థానాల్లో ఉంటూ నలుగురికి మంచి చెప్పాల్సింది పోయి వీళ్ళు మాట్లాడే మాటలు వింటుంటే అసలు వీళ్ళని ఏమనాలో అర్థం కాని పరిస్థితి. నిన్నటికి నిన్న చినరాజప్ప గారు ఏమన్నారు, ఎమ్మెల్యే అభివృద్ధి పనులు చేయకుండా కౌన్సిలర్లు వెధవమండల్లా ఇంట్లో కూర్చుంటున్నారు అన్నారు. ఇలాగేనా మీరు మహిళల గురించి మాట్లాడేది? ఇలాగే కౌన్సిలర్లు లిటరేట్ ఆయన. ఓకే, ఆయన ఒక వ్యవసాయదారుడు, ఒక రైతు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి చినరాజప్ప గారు మాట్లాడతారు, ఫ్రీగా మాట్లాడతాడు ఆయన. ఆ మాట్లాడే క్రమంలో సాల్గాడు మున్సిపల్ ఆఫీసులో ఉన్న కౌన్సిలర్, అంటే మగోళ్ళు, చాలామంది మగోళ్ళు ఉన్నారు అందులో కౌన్సిలర్లు. ఈ కౌన్సిలర్లు అందరూ పని చేయకుండా ఇలా కూర్చున్నారు అన్నారట. దానికి మహిళలను అగౌరవపరిచారంటుంది మా పేదరాజు పెద్దమ్మ. పెద్దమ్మ నీకు అర్థం కావట్లేదు, అక్కడ మహిళలను కాదు ఆయన అంట, అక్కడ జెంట్స్ని అన్నాడు. అక్కడ నీకు మహిళలు ఎక్కడి నుంచి అంటే ఈ వైఎస్ఆర్సీపీ సాల్కోట మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ మహిళలు అంటున్నారు.
అంటే నువ్వు ఇక్కడ పురుష జాతిని అవమానిస్తున్నావు పెదరాజు పెద్దమ్మ. ఆ కాంటెక్స్ట్ ఏంటో తెలియదు, ఏ మాట మాట్లాడాలో తెలియదు, అసలు ఎందుకు మనం కెమెరా ముందుకు వచ్చామో తెలియదు, ఎవరు కౌంటర్ ఇస్తున్నావో తెలియదు, ఏదోటి వాగేయటమే, చందమామ గారు చెప్పినట్టు ఏదోటి చెప్పేయటమే. మారన్నమ్మా కొంచెం. ఎందుకంటే ఇప్పుడు ఆయన అనేటట వెధవ డాషల్లాగా ఉన్నారా అని, ఆ మాటను పట్టుకుని అసలు అబ్బురు పడిపోతుంది, ఆశ్చర్యచకితురాలు అవుతుంది, నిజంగా షాక్ అయిపోయి షేక్ అయిపోతుంది. అమ్మా నువ్వు వైసీపీ పార్టీయే కదా, ఆ పార్టీ అధికార ప్రతినిధివి, మీ పార్టీ వాళ్ళ భాష ఎప్పుడైనా విన్నావా నువ్వు? అమ్మ మొగుళ్ళు లేకపోతే ఆ పుట్టుకలు, పలానా వాళ్ళకి ఏళ్ళు పుట్టారు ఏళ్ళకి ఆళ్ళు పుట్టారు అనే మాటలు, లకారాలు కొన్ని వినిపించినట్టు ఆ శాంపిల్కి 2 వదులుతాను ఉండు, ఎందుకంటే నీకు కూడా తెలియాలి కదా, నీకు తెలియకుండా ఉండదులే. ఇప్పుడు ఆ కౌన్సిలర్ని ఏదో మాట తిడితేనే నువ్వు మహిళలను తిట్టాడు అంటున్నావు, మహిళలకు అగౌరవపరిచేశారు వెధవ డాష్లు అన్నాడు అని చెప్పి. వాస్తవానికి ఆ పదాన్ని తిట్టుగా కాదు, ఓ పదంగా కూడా వాడతారు, పదంగా కూడా వాడే సంస్కృతి నుంచి వచ్చిన వాళ్ళం మనం. వెధవ డాష్ అనేది ఏంటంటే వెధవరాలని అలా మాట్లాడేవారు, అయితే దాన్ని నువ్వు తిట్టు అంటున్నావు. ఇప్పుడు సాక్షాత్తు కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చారు నీ కళ్ళు తెరిపించడానికి, ఒకసారి ఆయన మాట విను. నువ్వు పోరాటం చేస్తావా? నువ్వు 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ముఖ్యమంత్రి, నిన్ను సమావేశం ద్వారా అక్కడ బీప్ వేశారు, ఆ బీప్లో లకారం ఉంది, లా కొడగా తిట్టాలందట, తిట్టాలని ఉందని తిట్టేహాడు ఆయన. అంటే ఇప్పుడు మహిళలందరినీ లాల్ అన్నాడేనా మరి ఆయన? వైసీపీ ఎమ్మెల్యే అప్పుడు జగన్ గారు, అంటే రెండో జగన్ గారు అనేవారు ఆయన. ఇలాంటివన్నీ నీకు తెలుసు కదా, తెలిసి కూడా ఈ పరమాన్నం డ్రామాలు ఎందుకమ్మా? నువ్వు వండే పరమాన్నం తెల్లారినా కూడా చల్లారే పరిస్థితి లేదు. అలాంటి మాటలు మాట్లాడొద్దు, అలాంటివి మాట్లాడితే చూస్తూ ఊరుకునే కాలం పోయింది. పోన్లే మన శ్యామలా గారే కదా, సరే ఏదోటి అంటే అనుకున్నదిలే అని ఊరుకునే పరిస్థితి లేదమ్మా. వేళ మీరు ఏది చెప్పినా ఖచ్చితంగా తిరిగిస్తుందండి. నువ్వు ఇక్కడ చందమామ కథలు చెప్పడానికి వచ్చిన పేదరాజు పెద్దంలాగా నువ్వు ఇలాంటి కథలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే మరి ఊరుకునే పరిస్థితి లేదు కదా. ఈయన డైరెక్ట్గా మళ్ళీ పక్కన వంగ గీతా విశ్వనాథ్ గారు ఉండగా లకారాలతో తిట్టాడు. ఈవిడిదే పోస్ట్, అది అధికార ప్రతినిధి, నీకు వచ్చింది. ఏం చేసుకుంటారు? జూన్ 4 తర్వాత చూస్తా, జూన్ 4 తర్వాత చూస్తా, ఏం కలవేకండి. ఇది వైసీపీ పార్టీ సంస్కృతి. నువ్వు ఎక్కడో ఒక మాట, ఒక పెద్ద ఆయన కోపంలో ఎవడో కౌన్సిలర్లని అక్కడున్న మగోళ్ళని తిడితే ఆడవాళ్ళని అవమానించారు అంటున్నావు తల్లి నువ్వు. అరే రే 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 రే, ఎంత అమాయకురాలు వచ్చావమ్మా నువ్వు. ఎలా బతుకుతావు ఈ పాడు సమాజంలో నువ్వు? ఈ పాడు సమాజంలో నీలాంటి అహల్య అమాయకురాలనే ఆడపిల్ల ఎలా బతుకుతుంది? ఇవిడు ఇంకొక వైసీపీ. నన్ను భయపెట్టాలని చెప్తారేంద్రా ఇక్కడ? తొలిబిడ్డరా రెడ్డి గారు అమ్మాయి, కొడకలారు ప్రాణం చేస్తామనుకున్నారు. మహిళ, నువ్వు మహిళల గురించి, మహిళల ఉన్నతి గురించి, ఔన్నత్యం గురించి మాట్లాడుతావు. మహిళలే మాట్లాడతాను మీ వైసీపీలో, అలాగా ఇంకా చాలా దారుణంగా మాట్లాడే వాళ్ళు. వైజాగ్లో ఎవరో శోభారాణి ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ మాటలుగా వినిపించానంటే నువ్వు పారిపోతావు, ఎక్కడ పారిపోతావు కూడా తెలియదు. మీ పార్టీ ఆవిడ మాట్లాడిన మాటలకే నీ చెవులంటే రక్తం వచ్చేస్తుంది. ఈ బోరుగడ్డి గడి అలా పెట్టారు కానీ ఇంకెళ్ళి వద్దులేండి, మరీ దారుణంగా ఉంటాయి. ఏ సర్టిఫికేట్ కన్నా ఘోరంగా ఉంటాయి వాళ్ళ మాటలు. అలాంటి పార్టీ నుంచి వచ్చిన గంజాయి మొక్కలు లాంటి వ్యక్తులు ఈరోజు నీతులు మాట్లాడుతున్నారండి. అరే రే, కరెక్ట్ కాదండి ఇది. కొంచెం నలుపు చూసుకోండి. వైసీపీ నాయకులు అందరూ అంటున్నాను, నేను శ్యామలా గారిని ఒకనే అంటలేదు, కానీ ఇలాంటి నీతులు ఎప్పుడైనా చెప్పేటప్పుడు మన కింద ఉన్న నలుపు మనం చూసుకోవాలి. సిగ్గు ఎక్కువ లేకుండా ఇంకా మేము అటు ఇటు తిప్పేస్తాం, లేనిపోయి క్రియేట్ చేస్తాం. అయిపోయామ్మా, రోజులు అయిపోయిందండి. వెళ్ళొచ్చామ్మా పేదరాజు పెద్దమ్మ.